ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము ప్రభను ఇచ్చిన వాక్యం అనుసరించి అర్థం చేసుకొని జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నేను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట ఏంటంటే 105వ కీర్తన 14వ వచనం. ఇందులో ఒక మాట ఏముంటదంటే, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనరాదు, నా ప్రవక్తలకు కీడు చేయరాదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:21 కూడా నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనవద్దు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దు అని రాయబడింది. ఇంకా ముందుకు వెళ్తే జకరియా గ్రంథం 2:8 ఏమంటదంటే, మిమ్మల్ని ముట్టుకొనివాడు అంటే అభిషేకించిన వారిని ముట్టుకొనివాడు నా కనుగుడ్డులో ముట్టినట్టే, కనుపాపలో వేలు పెట్టినట్టే అని ఉంటది. అయితే అభిషేకించిన వారిని సరిదిద్దవద్దా? అభిషేకించిన వారికి ఏదన్నా చెప్పకూడదా? ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని చెప్పకూడదా? ఒకవేళ చెప్తే అది ఈ వాక్యానికి వ్యతిరేకమా? ఒకవేళ నిలదీస్తే వ్యతిరేకమా? సర్దిదిద్దుకోవద్దా? అభిషిక్తుడు ఎవరు? అభిషిక్తుడు యేసుప్రభు మాత్రమే. అందుకనే ఒక మాట ఏమంటాడంటే, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే నా కనుపాపలో వేలు పెట్టినట్టే. మిమ్మల్ని డైరెక్ట్గా ఎవరు ముట్టుకోవటం లేదు, నన్ను ముట్టుకుంటున్నారని చెప్తాడు. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సేవకులకైనా సరే, క్రీస్తు బిడ్డలకైనా సరే, ఒకవేళ అనరాని మాటలు నేను అన్ని నిందించి అవమానిస్తున్నట్లయితే ఎవరిని నిందిస్తున్నారు, ఎవరిని అవమానిస్తున్నారు అని తెలుసుకుంటే నా కనుపాపలో ఏలు పెట్టినట్టే అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మీరు నిదానించి ఉండండి. యుద్ధం యెహోవాదే, నువ్వు కదలక మెదలక ఉండాలి. సరిదిద్దకూడదని ఎక్కడ రాయబడలేదండి. 2 శామ్యూయల్ గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఒక మాటలు ఇక్కడ చూస్తుంటాం. 2 శామ్యూయల్ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, దావీదు పాపం చేస్తాడండి. దావీదు ఎవరు? దేవుడి చేత అభిషేకం పొందినవాడు. ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజుగా ఉన్నాడు. దేవుడి యొక్క మాటకు వ్యతిరేకంగా వ్యభిచారం చేసి పాపం చేస్తూ ఉంటాడు. పాపం చేశాడు కదా అని దేవుడు అతన్ని చూసి చూడనట్టు ఊరుకోలేదండి. అభిషక్తుడు అయినా సరే నాతాను ప్రవక్తను పంపిస్తున్నాడు. నాతాను ప్రవక్తను పంపించి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్పినప్పుడు ఎక్కడైనా దావీదు గొడవకు దిగాడా? నేను దేవుడు అభిషేకించిన బిడ్డను, నన్ను ముట్టుకున్నావంటే కనుపాపలో ఏలు పెట్టినట్టే, నన్ను అభిషేకించిన ముట్టుకోకూడదు, ఏ హాని చేయకూడదు అని అన్నాడా? ఏమనలేదండి. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా మరి మాట్లాడారో, ఎస్, శరీరదారులే అభిషేకించిన బిడ్డలు కూడా. శరీరం ఉన్నంత వరకు ఈ శరీరము ఒక్కొక్కసారి డామినేట్ చేస్తూ ఉంటది. కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, గొడవలు వస్తూ ఉంటాయి, అసహనం వస్తుంది, క్షమించలేని తరం వస్తుంది. ఒక్కొక్కసారి ఇవన్నీ ఉన్నాయని అభిషేకించిన దేవుడు మనం వదులుకోవడానికి ఇష్టపడ్డండి. ఎవరో ఒక ప్రవక్తని, ఎవరో ఒక మనిషిని పంపిస్తూ ఉంటారు. నా మటుకు నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పదలుచుకున్నా. నేను సేవ చేస్తున్న దినాలండి. ఆఫీసులలో పనిచేస్తున్నాను, అలాగే సేవ చేస్తున్నాను. నా ఇంట్లో ఒక చిన్న పనమ్మాయి ఉండేది. ఆ పనమ్మాయి రోజు నన్ను గమనిస్తుండేది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్తాను. ఒక రోజు నేను ఏం చేస్తున్నా హడావుడిగా మరి టైం అయిపోయింది అని ఆఫీస్కి పరిగెత్తుకుంటూ, చెప్పులు వేసుకొని పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే వెనక నుంచి పని మనిషి పిలిచి, అమ్మా నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకోలేదండి. ఒక్క క్షణం ఆమెను చూశాను. ఆమె స్టేటస్ ఏంటి? ఒక పని మనిషి. ఆమె నన్ను అడగటం ఏంటి? నేను సేవకురాల్ని అని ఆలోచించలేదండి. వెనుకకి వెళ్ళి ఆ పని మనిషి చెప్పినది జ్ఞాపకం చేసినందుకు ఆ పాపకి థ్యాంక్స్ చెప్పి నేను ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కానండి. ఆటో కొద్దిగా దూరం వెళ్ళిందో లేదో బస్సు వాడు చాలా ఫాస్ట్గా వచ్చి ఆటోని ఒక్క నిమిషం అయితే ఆ రోజు నా ప్రాణాలు పోయేవండి. ఆటో చిత్తు అయిపోయేది. ఒక్క నిమిష పాటలోనే దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేశాడు. ఎవరి ద్వారా ఎవరిని వాడుకున్నారు? అభిషేకించిన బిడ్డలను కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళతోటి దేవుడు మాట్లాడతారు. మనం గొప్ప మనం ఎప్పుడు అనుకోవడానికి లేదు. దావీదుని సరిచేశాడండి నాతాను. వెంటనే దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను పాపం చేశాను, నన్ను దేవుడు క్షమించునుగాక అన్నప్పుడు బైబిల్ సేస్ గాడ్ హస్ ఫర్గివెన్ హిమ్ టోటలీ.
ఈరోజు ప్రియులరా, మనం ఒక్కొక్కసారి సరిదిద్దుకోవడానికి మనలో మేము దేవుడు బిడ్డలము, మేము ప్రార్థనా పరులము, మేము ప్రార్థన చేసేవాళ్ళం అని మనం కొద్దిగా విర్రవీగుతున్నామేమో. ఈరోజు దేవుడి సన్నిధిలో తగ్గించుకుందామా? సరి చేస్తున్నప్పుడు ఎందుకు సరి చేస్తాడంటే మనని పరిశుద్ధతలోకి నడిపించడానికి దేవుడు సరి చేస్తాడు. అలాగే గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ చూసాం, పౌలు గారు పేతుర్ని సరి చేస్తున్నాడు. పేతురు ఎవరండి? శిష్యుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు ఎవరండి? యేసు ప్రభు మరణించి పునరుత్తనమైన తర్వాత ఆయన చేత పిలువబడిన అపోస్తలుడు. పేతురు ఎవరండి? సీనియర్ని జూనియర్ కరెక్ట్ చేస్తుంటే నిదానించి వింటున్నాడండి. ఒక్కొక్కసారి మనలో అభిషేకము ఉన్నా సరే ఒక్కొక్కసారి జూనియర్స్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం సరి చేసుకోవాలని ఎందుకో తెలుసా? నీ అభిషేకం నిలిచి ఉండాలి, ఎల్లప్పుడూ తన పోలికతో, దేవుడు పోలికతో జీవించాలని దేవుడు ఇష్టపడతాడు. అలాగే మనం చూస్తున్నాం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలు సిలాసు వాక్యం బోధిస్తున్నారండి. వాళ్ళు చాలా బెస్ట్ ప్రీచర్స్. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం బోధిస్తున్నారు. అక్కడ బెరియా వాసులు కూడా వచ్చి ఉన్నారని బైబిల్ చెప్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరు, ఈ ప్రీచర్స్ ఇద్దరు లేఖనాలు అనుసరించి, స్క్రిప్చర్స్ అనుసరించి వాక్యం బోధిస్తున్నారా లేదా అని లేఖనాలు చూసుకున్నారట. ఒకవేళ నీవు వాక్యం బోధిస్తున్నట్లయితే, లేదా నువ్వు వాక్యం చదివి వాక్యానుసారంగా జీవిస్తున్నా అని అనుకుంటున్నా సరే, ఎవరైనా సరే నిన్ను వాక్యానుసారంగా చూసే వాక్యము లాగా నిన్ను వేలెత్తి చూపిస్తే, వాక్యాన్ని ఏలెత్తి చూపిస్తే, మరి సిద్ధంగా ఉన్నావా? నేను చెప్పేదే కరెక్ట్, నేను జీవించేదే కరెక్ట్ అని ఆలోచన చేస్తున్నావా? అభిషేకించిన బిడ్డలను ముట్టుకుంటే ఎఫెక్ట్ అయ్యేది దేవుడండి, మనం కాదు. ఎందుకంటే మనం శరీర ధారలం. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట అన్నారండి. నా జీవితాన్ని ఈరోజు పూర్తిగా మార్చివేసిన మాట నాకు ఎంత నచ్చిందంటే అది మీకోసం చదివి వినిపిస్తాను. ఆయన ఒక మాట అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:13లో ఒక మాట అంటున్న మాట ఏంటంటే, ఒక్కసారి మీకోసం చదివి వినిపిస్తానండి. 3:13 వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇప్పటి వరకే సాధించానని నేను అనుకోవటం లేదు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాను. నేను ఇంకా సాధించాను, పర్ఫెక్షన్లోకి వచ్చేసాను, ఇంకా అయిపోయింది నా జీవితం, నన్ను ఇంకెవ్వరు పాయింట్ చేయడానికి లేదు, నేను సెయింట్ని, నేను పునీతురాలని అనుకోవటం లేదు, నేను ఇంకా సాధించానని అనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తున్నాను, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం నేను వేగిర పడుతున్నాను. ఎంత మాట అండి! ఎంత పర్ఫెక్ట్గా జీవించాడు పౌలు. పౌలుగా మారిన తర్వాత పౌలు నుంచి సౌలుగా తిరిగి మారలేదు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు. అలాంటి వ్యక్తి అంటున్నాడు, నేను ఇంకా సాధించలేదు. మరి ఈరోజు నేను అభిషేకం పొంది ఉన్నాను, నేను క్రీస్తు బిడ్డను కాబట్టి నన్ను ఎవరు ఏమనడానికి లేదని ఒకవేళ ఇంటిలో కానీ వీధిలో కానీ మనం గట్టిగా అరుస్తున్నామేమో, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు సిలాసు వాక్యం బోధిస్తున్నప్పుడు లేఖనాలు అనుసరించారా లేదా అని వాళ్ళు చూసుకున్నారట. బైబిల్ మళ్ళీ చదువుకున్నారట. ఈరోజు నీ జీవితాన్ని చదవడానికి మనుషులందరూ ఎదురు చూస్తున్నారు, చేస్తున్నారు కూడా. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా కనపడుతున్నావు, నేను ఏ విధంగా కనపడుతున్నాం? ఒకవేళ దేవుడు అభిషేకానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామేమో. సరి చేస్తున్నప్పుడు, మరి సరి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోకుండా ఇంకా మనలో గర్వంతో మనం ఉన్నామేమో. ఈరోజు దేవుడి సన్నిధిలో మోకరిస్తావా? మోకరించి ప్రభుని అడుగుతావా? కన్నీటితో ప్రభుని అడుగుతావా? అయ్యా, నేను చేసిన పాపాలు నన్ను క్షమించు ప్రభా. అయ్యా, నేను ఇదివరకే సంపాదించానని నేను అనుకోవటం లేదు ప్రభా. ముందున్న వాటి కోసం నేను పరిగెత్తే కృపను దయచేయమని పౌలు గారు ప్రార్థించినట్టుగా మనం ప్రార్థన చేద్దామా? దావీదు ఎలాగైతే క్షమాపణ అడిగాడో ఆ విధంగా మనం అడుగుదామా? పేతురు పౌలు గారు సరిచేస్తున్నా కూడా ఎంత చక్కగా వినయంగా ఉన్నాడో ఆ వినయంగా ఉందామా?
ఒకవేళ నీ ఇంట్లో చిన్నవాళ్ళు అల్పులైన వాళ్ళే నిన్ను సరిచేస్తున్నారేమో. ఈరోజు మన జ్ఞాపకం చేసుకుందాం. నా మటుకు నాకైతే నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి నన్ను సరి చేస్తున్నప్పుడు నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఎందుకంటే దేవుడు వాళ్ళలో ఉండి నాతో మాట్లాడినట్టుగా నా సంఘస్థులు డివైన్ టచ్ మినిస్ట్రీస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను సరి చేస్తుంటే ఆనందంగా స్వీకరిస్తాను. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉండి నాతో మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు నిన్ను అడుగుతున్నారు దేవుడు, నీలో ఆ తగ్గింపు ఉందా? నన్ను అభిషేకించిన బిడ్డలను మీరు ముట్టుకొనరాదు. ముట్టుకుంటే నా కనుపాపలో వేలు పెట్టినట్టే. గొడవలకి దిగుతున్నావేమో, డిబేట్లు పెడుతున్నావేమో, యూట్యూబ్లో పిచ్చగా నేను కరెక్ట్ అని వాదించుకుంటున్నావేమో. పరలోకం ఏడుస్తుందండి, పరలోకం ఏడుస్తుంది. ఈరోజు మనం తగ్గించుకొని దేవుడి సన్నిధిలో మన అభిషేకాన్ని పొందిన ఈ అభిషేకాన్ని భయముతో భక్తితో కాపాడుకుందాం. కడదాకా ఆయన చేరేంత వరకు. పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, మంచి పోరాటం నేను పోరాడాను. మరి ఆ పోరాటం పోరాడి దేవుడిచ్చే జీవ కిరీటం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు అయ్యా. సరి చేస్తే ఒప్పుకునే హృదయం మాకు ఉండదా ప్రభా. ఈరోజు మమ్మల్ని క్షమించి అయ్యా తండ్రి ప్రభా, దావీదు వలె అయ్యా మా పాపములు మాకు తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు తండ్రి ప్రభ, మాలో ఉన్న మోస కార్యాలు అన్నీ కూడా తీసివేసి ప్రభ, నేను ఇంకా లోతుగా ఎరిగే కృపను మాకు దయచేసి నా అభిషేకాన్ని మేము కాపాడుకొని ప్రతి ఒక్కరు కూడా నువ్వు అభిషేకించిన బిడ్డలు కాబట్టి వాళ్ళని మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా వాళ్ళని తాకితే నిన్ను తాకినట్టు మేము గ్రహించుకొని జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.